బీజేపీ అధికారంలోకి రాదని భావించిన చంద్రబాబు గతంలో అసెంబ్లీలోనూ బయట ప్రధాని నరేంద్ర మోదీని అనకూడని మాటలు అన్నారు. దేశ ప్రధానిని పట్టుకొని టెర్రరిస్ట్ అన్నారు. అదే చంద్రబాబు ఇప్పుడు ప్రధాని మోదీని వీరుడు శూరుడు అంటూ కీర్తిస్తున్నారు. ఎప్పటికప్పుడు ప్లేటు ఫిరాయిస్తూ స్వార్థపూరిత రాజకీయాలు చేసే చంద్రబాబు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఆర్థిక ఉగ్రవాది అంటూ మరోమారు టెర్రరిస్టు పదాన్ని వాడారు. ఒక్క పథకం అమలు చేయకుండా రికార్డు స్థాయిలో అప్పులు తెస్తున్న చంద్రబాబు ఆర్థిక ఉగ్రవాద, లేక మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నింటినీ ఏడాదిలోనే 90% పైగా అమలు చేసిన వైఎస్ జగన్ ఆర్థిక ఉగ్రవాద? చంద్రబాబు నీచ నికృష్ట అధ్వాన వ్యాఖ్యలపై, వెనుపోటు రాజకీయాలపై ప్రముఖ జర్నలిస్ట్ కోమినేని శ్రీనివాసరావు కామెంట్ ఇప్పుడు చూద్దాం. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎప్పుడు ఏ సిద్ధాంతం చెబుతారో తెలియదు, ఎప్పుడు ఎవరిని ఏ విధంగా విమర్శిస్తారో, ఏ విధంగా దూషిస్తారో తెలియదు. మహానాడు సభల్లో ఆయన చేసిన ప్రసంగాలు వింటే పాత విషయాలు గుర్తుకొచ్చిన వారెవరైనా తలపట్టుకోవాల్సిందే. చంద్రబాబు ఏం చెబుతున్నారో చూడండి. ఆపరేషన్ సింధూర్ స్ఫూర్తితో రాష్ట్రంలో ఆర్థిక ఉగ్రవాదులను ఏరివేస్తారట. ఏమైనా అర్థం ఉందా? పాకిస్తాన్ ఉగ్రవాద శిబిరాలను కేంద్ర ప్రభుత్వం దాడి చేసి ధ్వంసం చేసింది. దాన్ని రాష్ట్ర రాజకీయాలకు ముడిపెట్టడం ఏమిటి? చంద్రబాబు తనకు రాసిచ్చిన సినిమా డైలాగులు చదువుతారో మరేం చేస్తారో కానీ వాటిని వినేవారికి అసహనం కలుగుతుంది. ఈ సందర్భంగా ఒక ఉదాహరణ చూద్దాం. 2019 ఎన్నికలకు ముందు బీజేపీతో పొత్తు వదులుకొని ప్రధాని మోడీని చంద్రబాబు తీవ్రంగా విమర్శిస్తున్న రోజులవి. ఖచ్చితంగా బీజేపీ కేంద్రంలో మళ్ళీ అధికారంలోకి రాదని ఆయన నమ్మిన కాలం అది. ఇంకేముంది, చెలరేగిపోయారు. దేశ ప్రధానిని పట్టుకుని టెర్రరిస్ట్ అన్నారు, ముస్లింలను బతకనివ్వడన్నారు, అవినీతిపరుడని చెప్పారు, భార్యను ఏలుకోలేని వాడు దేశాన్ని ఏం ఏలుతాడని ప్రశ్నించారు. ప్రధానిని ఉద్దేశించి ఉగ్రవాది అని అనడం ఏమిటా అని అందరం బాధపడ్డాం. సరే, ప్రధాని కూడా ఎన్నికల ప్రచారానికి వచ్చి చంద్రబాబు అవినీతిపరుడని, పోలవరం, అమరావతి ఏటీఎం అని, లోకేష్ తండ్రి అంటూ కుటుంబ రాజకీయాలపై విమర్శించి వెళ్ళారు. ఇక వారిద్దరూ కలవరేమో అని చాలామంది అనుకున్నారు. కానీ 2024 నాటికి ఆ తిట్లు ఆరోపణలు ఏమయ్యాయో కానీ మళ్ళీ వీరిద్దరూ కలిసిపోయి అందరినీ ఇదేమి రాజకీయం అని సిగ్గుపడేలా చేశారు. ఆ తర్వాత మోడీ అంత గొప్పవాడు లేడని, ప్రపంచానికే నేత అని ఏ అవకాశం వచ్చినా చంద్రబాబు తెగబుగుడేస్తున్నారు. చంద్రబాబు స్థాయిలో కాకపోయినా పొత్తులో ఉన్న కారణంగా మోడీ కూడా చంద్రబాబును అభినందించి వెళుతున్నారు. ఇదంతా ఇటీవలి చరిత్రే. ఈ సంగతి అలా ఉంచితే మళ్ళీ చంద్రబాబు నాయుడు ఉగ్రభాష వాడుతున్నారు. కాకపోతే ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్ పైన, సహజంగానే తనకు పోటీదారుడు కనుక జగన్పై ఏమైనా విమర్శలు చేయదలిస్తే చేయవచ్చు. కాకపోతే అవి అర్థవంతంగా ఉండాలి. అందులోనూ తాను ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మభ్యపెట్టే పనిలో ఉండగా ప్రజల్లో నిరసన వస్తుండడం, ప్రజలు జగన్కు అనుకూలంగా మారుతుండడంతో చంద్రబాబుకు కోపం వస్తే రావచ్చు. కానీ ఏది మాట్లాడాలో ఏది మాట్లాడరాదో అన్న విచక్షణ లేకుండా చంద్రబాబు వ్యాఖ్యలు చేస్తున్నారు. జగన్ ఆర్థిక ఉగ్రవాది అని అనడానికి ఆధారం ఏమీ లేదు. ఎన్నికలకు ముందు రాష్ట్రానికి 14 లక్షల కోట్ల అప్పు ఉందని ఒకసారి, 10 లక్షల కోట్లు అని ఇంకోసారి, బడ్జెట్లో 6.5 లక్షల కోట్ల అప్పని పలు విధాలుగా అబద్ధాలు చెప్పడాన్ని ఏ ఉగ్రవాదం అని అనాలి? జగన్ టర్మ్లో సుమారు 3.5 లక్షల కోట్ల అప్పు చేస్తే 2024లో అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే రికార్డు స్థాయిలో దాదాపు 1.5 కోట్ల అప్పు తేవడాన్ని ఏ రకమైన ఉగ్రవాదం అని చెప్పాలి? జగన్ తన ఎన్నికల మేనిఫెస్టోలోని దాదాపు అన్ని హామీలను అమలు చేస్తే ఉగ్రవాది అవుతారా? కీలకమైన వాగ్దానాలను ఏడాది పాటు ఎగవేసి మోసం చేశారన్న విమర్శ ఎదుర్కొంటున్న చంద్రబాబుది ఉగ్రవాదం అవుతుందా? ఒకసారి గెలవడం, ఒకసారి ఓడడం ఉండకూడదట. అలా అయితే అభివృద్ధి జరగదట. ప్రజాస్వామ్యానికి ఎంత ప్రమాదకరమైన వ్యాఖ్య ఇది. చంద్రబాబు ప్రతిపక్షంలో ఉంటే ప్రజాస్వామ్యం కావాలి, ప్రభుత్వంలో ఉన్న వారిపై ఇష్టం వచ్చినట్లు ఆరోపణలు చేయాలి, ప్రజలను రెచ్చగొట్టాలి, హింసను సైతం ప్రేరేపించాలి, అభాండాలు వేయాలి, కార్యకర్తలను కేసులు పెట్టించుకోవాలని కూడా అంటారు. తాను అధికారంలోకి రాగానే ప్రజాస్వామ్యం వద్దు, నియంతృత్వం కావాలి, ఒకే పార్టీ అధికారంలో ఉండాలి, తనను వ్యతిరేకించే పార్టీలను, మీడియాను అణిచివేయాలి, ఏం చేసినా చేయకపోయినా అంతా అభివృద్ధి చేసేసినట్లు బాజా వాయించుకోవాలి. ఎన్నికల మేనిఫెస్టోని జగన్ పూర్తిగా అమలు చేస్తున్నారని గమనించి అంతకు 3 రెట్లు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తామని అసత్య వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చాక ఏమీ చేయకపోయినా ఇచ్చేసినట్లు దబాయించిన జనం ఓట్లు వేయాలన్నది చంద్రబాబు థీరీ కావచ్చు. అభివృద్ధి అన్నది నిరంతర ప్రక్రియ. తాను లేకపోతే అభివృద్ధి ఉండదని ప్రజలకు చెప్పడం అంటే అబద్ధాల అతిశయోక్తులు చెప్పడమే అవుతుంది. హైటెక్ సిటీ భవనం ఒకదాన్ని కట్టి ఆ ప్రాంతం అంతా తానే కట్టేశానని చెప్పగలిగిన సమర్థత ఆయనది. ఏపీలో టీడీపీ పాలనకు
వైసీపీ పాలనకు ఉన్న తేడాను కేస్ స్టడీ చేయాలని చంద్రబాబు అనడం బాగానే ఉంది. ఎన్నికల మేనిఫెస్టో అమలుతో పోల్చుతారా, లేక చంద్రబాబు జగన్ టైంలో తెచ్చిన అప్పులతో పోల్చుతారా? జగన్ తీసుకొచ్చిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, వాటిని ప్రైవేట్ పరం చేయడానికి చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను పోల్చుతారా? జగన్ తెచ్చిన ఓటర్ రేవులు, గ్రామ గ్రామాన నిర్మించిన భవనాలు చంద్రబాబు టైంలో ఏమైనా నిర్మాణాలు జరిగాయా అన్నదానితో పోల్చుతారా? విద్యా వైద్య రంగాలు ఎవరి కాలంలో ఎలా ఉన్నాయో పోల్చుతారా? ప్రజల ఇళ్ల వద్దకు సేవలు అందించడంలో కూడా పోల్చవచ్చు. అమరావతిలో చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న నిర్మాణాల వ్యయాన్ని కూడా కేస్ స్టడీగా తీసుకుంటే బాగానే ఉంటుంది. నీటిపారుదల రంగంలో వైఎస్ రాజశేఖర రెడ్డి, జగన్ టైంలో జరిగిన అభివృద్ధి, చంద్రబాబు తీసుకున్న చర్యలపై కూడా కేస్ స్టడీ చేయవచ్చు. చంద్రబాబు నాయుడు ఇప్పటికీ సుమారు 15 ఏళ్ల పాలన పూర్తి చేశారు. మరో 4 ఏళ్ళు ఆయన పాలన చేస్తారు. కానీ వైఎస్ఆర్ 5 ఏళ్ళు, జగన్ మరో 5 ఏళ్ళు పాలన మాత్రమే చేశారు. దీన్ని కూడా దృష్టిలో ఉంచుకుని కేస్ స్టడీ చేస్తే నిజంగానే మంచి పరిశోధన అవుతుంది. చంద్రబాబు వాదనలోని డొల్లతనం, ఆయన ఎన్ని రకాలుగా మాటలు మార్చింది, ఆయన టైంలో జరిగిన అవినీతి స్కాములు, అన్ని విషయాలు బయటకు వస్తే అది ఆయనకే అప్రదిష్ట అవుతుంది. జనం ఎవరు అడగరు గనక మహానాడులో ఏవో ఉపన్యాసాలు చెప్పి ప్రజలు అవే నిజాలని నమ్మించాలని ప్రయత్నిస్తే అది ఎల్లకాలం సాధ్యం కాకపోవచ్చు. చివరిగా ఒక మాట, ఎల్లో మీడియా ఈ మహానాడు జరిగిన తీరుకిచ్చిన ప్రాధాన్యత కన్నా మహానాడులో 4 లక్షల మందికి మహాభోజనం అని ప్రచారం చేసింది. అది కూడా మొదటి రోజు సరిగా జరగలేదని, చాలామంది భోజనం దొరక్క ఇబ్బంది పడ్డారని వార్తలు వచ్చిన నేపథ్యంలో ఇలా కవరింగ్ ఇచ్చుకున్నారన్నమాట.